నమస్తే అన్న, మీ పేరు? శ్రీనాన్న. శ్రీను గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? ఆటో డ్రైవర్ నన్ను. ఓకే సార్, ఎక్కడ ఉంటారు సార్? మీ ఏ నియోజకవర్గం అండి? గాజువాక్ సార్. సార్, రాష్ట్రంలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు. ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమా, వైసీపీ ప్రభుత్వం? టీడీపీ, జనసేన, బీజేపీ సార్. ఓకే. సో ఎందుకని కావాలనుకుంటున్నారు సార్ మీరు? ఈ 5 సంవత్సరాల నుంచి ఎలా ఉంది అసలు మీకు? ఆల్రెడీ 5 సంవత్సరాలు గత 2019 నుండి 2024 వరకు ఇప్పటి వరకు చూసాం సార్. మార్పు అనేది లేదు. కుర్రోలు యువత మొత్తం చాలా వరకు పాడైపోయింది. ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు గంజాయి అంటే తెలియదు. ఈరోజు విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద గంజాయి వ్యాపించే వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి. కుర్రోళ్ళకి గంజాయి వదిలేసి జాబులు లేకుండా రోడ్ల మీద తిరిగేటప్పుడు ఎట్ చేస్తారు, ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళు ఏదో పని చేయాలి కదా, చిత్తిని పని, ఆ పని చేస్తున్నారండి వాళ్ళు. అంటే ఎలా ఉన్నాయి ఇప్పుడు? అభివృద్ధి, సంక్షేమం రెండు ఉండాలి. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఏమైనా ఉందా? అసలు లేదు సార్. జీరో పాలిటిక్స్ సార్. ఫస్ట్ చెప్పాలంటే జీరో పాలిటిక్స్. ఆయనకు అసలు నిజంగా చెప్పాలంటే ఒక మనిషి కింద ఆయన ఏడ్ చేస్తున్నాడంటే ఒక సైకో సీఎం. ఫస్ట్ పాయింట్ సైకో కాబట్టి ఇలా చేస్తున్నాడు. సైకోలు, పిచ్చోలు, మెంటలు ఎలా చేస్తారు. నిజంగా ఒకప్పుడు టీడీపీ ఉండేటప్పుడు కూడా నాకు తెలిసి 2014 నాకు తెలుసు సార్. అప్పుడైతే చాలా బాగుంది సార్. 2014 టు 2019 వరకు చాలా బాగుంది. ఈ 2019 టు 2024 వరకు అస్సలు జీరో పాలిటిక్స్ సార్. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు పథకాలు ఇస్తున్నాం అని అంటున్నారు కదా సార్, ఎందుకని మీరు ఇలా చెప్తున్నారు? సార్ ఉండే పథకాలే 2019 నుండి 2024 వరకు అవే పథకాలు అవ్వలేదు సార్. అమరావతి చేస్తానన్నారు, ఎక్కడ చేస్తారు? అమరావతి ఎక్కడ చేయలేదు కదా. అమరావతి ఇప్పుడు ఉన్నవే చేయలేనివి కొత్త పథకాలు వచ్చి మళ్ళీ సీఎం కింద ఎక్కితే జనాలు ఓట్లు వేసినందుకు జనాలు ఎరిపప్పులు అవ్వచ్చు సార్. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు ఓటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటే చాలా వరకు రాష్ట్రము, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుపడుతుంది సార్. ఈయన మాత్రం వెళ్ళిపోతే టీడీపీ అనేది వస్తే మళ్ళీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకుడు మోడీ గారు వస్తే కంపల్సరీగా మారుతారు సార్. చాలా వరకు జాబులు యువత కూడా వస్తాయి. జనవరి ఫస్ట్కి ప్రతి సంవత్సరం 1,20,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారు ఉద్యోగాలు? వాలంటీర్లు పెట్టారు. వాళ్ళు అనుకున్న వ్యక్తులే పెట్టారు కానీ పక్కలు పెట్టలేదు కదా. అది కూడా స్వార్థమే కదా సార్ వాళ్ళది. ఈ నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కరెంటు బిల్లులు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి సార్ ఈ ప్రభుత్వం? చాలా బాధుడు సార్. 200 వచ్చింది. ఒకడు మామూలుగా మిడిల్ క్లాస్ వాడు ఎడ్ చేస్తాడంటే నైటల్లా డేయల్లా కష్టపడి నైట్కి హ్యాపీగా పడుకుందామని చెప్పి ఏసీ కొనుక్కుంటే ఆడికి 2,000-2,500 కరెంట్ బిల్లు వస్తే వాళ్ళ డాడీ ఏదో వాళ్ళ మా అమ్మమ్మదో నాన్నమ్మదో పింఛన్లు తీసేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు ఏడు బతుకుతారు సార్? ఎప్పుడు ఉన్నోడే ఏసీలు, బిల్డింగ్లు కట్టుకుంటే లేనోడు ఎప్పుడే హ్యాపీగా కష్టపడి హ్యాపీగా గుండెమే చేసుకు బతుకుతాడు, పడుకుంటాడు. అది ఇవన్నీ స్వార్థంతో చేసే పనులు. ఫస్ట్ పాయింట్ సైకో సార్ సీఎం అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సార్, ఇక్కడ మీ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే గతంలో పారిశ్రామిక మంత్రిగా పనిచేసినటువంటి గుడివార అమర్నాథ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన గ్లోబల్ సమ్మిట్ జరిగింది, ఒక 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, కొత్తగా పరిశ్రమలు వచ్చినాయి అని అంటున్నారు. నిజంగా మీ ప్రాంతంలో పరిశ్రమలు వచ్చి ఉద్యోగాల కల్పన కొత్తగా ఏమైనా జరిగిందా? ఐటీ మినిస్టర్ ఇచ్చాడు అనుకుంటాను సార్. ఐటీ మినిస్టర్ ఇచ్చి విశాఖ హక్కు ఆంధ్రలో హక్కు అన్నారు కదా, విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అన్నారు. ఎప్పుడైనా సరే కానీ ఆ కోడిగుడ్లు గుడివాడ అమర్నాథ్ ఎప్పుడైనా వచ్చాడు సార్? ఎప్పుడైనా చూసాడా? ఇప్పుడు అదాని గంగవరం పోర్ట్ అవుతుంది, ఐటీ మినిస్టర్ కింద చేశాడు కదా. ఇప్పుడు పలానా దిక్కల పోటీ ఇదేంటి ర్యాలీ అవుతుంది, వాళ్ళకి శాలరీలు ఏవో పెరగలేదని వాళ్ళ దగ్గరికి కనీసం వచ్చాడు సార్. మినిస్టర్ కింద చేశాడు కదా ఐటీ మినిస్టర్. కనీసం గత వారం రోజుల నుండి వాళ్ళు పాపం తిని తిప్పలు మానేసి నైట్ అనక డే అనక వాళ్ళైతే ఇది చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నాడు. ఎవడు కూడా పట్టించుకోవట్లేదు సార్ వైసీపీ నుండి. కంపల్సరిగా సార్ ఆయన అయితే వేస్ట్. ఎప్పుడు కోడిగుడ్లు పెట్టుకోవడం ఆయన పని. కోడిగుడ్లు తప్ప ఇంకేం రాదు సార్. ఇక్కడ ప్రకృతి సంపదను కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాశనం అయింది అంటున్నారు. ఇప్పుడు ఋషికొండ కావచ్చు, హెరిటేజ్ సైట్ ఎర్రమట్టి దెబ్బలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ తవ్వేశారంటున్నారు. మీకు ఎలా అనిపించింది ఈ ప్రాంతం అసలు మొత్తం సార్? గీతం కాలేజ్ ఆపోజిట్గా ఇవి ఎందుకు సార్? అవి జనాలకి జనాల డబ్బుని తీసుకెళ్ళి అందులో పెట్టి మళ్ళీ జనాలకే మోసం చేసి వాళ్ళు టూరిస్ట్ ప్లేస్ల కింద వాడుకుంటున్నారు సార్. వాళ్ళు ఎందుకు సార్? జగన్మోహన్ రెడ్డి అంటే ఒక్క మనిషి మీద నాకు తెలిసి ఒక్క మనిషి ఓటర్ ఐడి ఉండే ప్రతి ఒక్కడికి ₹1,00,000 అప్పు ఉంది సార్. ఇప్పుడు ఆయన అప్పులు చేశారు కాబట్టి పక్క రాష్ట్రం నుండి అప్పులు చేశారు, బ్యాంకుల్లో అప్పులు చేశారు, ఆఖరికి బంగారం మీద కూడా అప్పులు చేశారు సార్ ఆయన.
మరి ఏం చేయాలి సార్? అలా సైకో సీఎం ఆయన అయితే. సో మీ పార్లమెంట్ పరిధిలో అయితే ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇక్కడ గంగవరం పోర్టు అదానికి ఇస్తున్నారని, అలానే స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ జరుగుతుందని, మీకు రైల్వే జోన్ రావాలి, అది కూడా ఈ విశాఖ ప్రాంత ప్రజలకు రాలేదు. సో కేంద్రం నుంచి నిధులు సాధించి ఇవన్నీ చేయగలిగిన ఎంపీ సత్తా ఉన్న ఎంపీ ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరు భర్త గారు ఉన్నారు, బొత్స గారు. భర్త అయితే కంపల్సరీగా న్యాయం చేస్తాడు సార్. ఆయన భరత్ అనే పార్లమెంట్కి వెళ్తే కంపల్సరీగా న్యాయం జరుగుతుందని చాలా నా వరకు అయితే అనుకుంటున్నాను సార్. సగం మంది ఎంపీలు కూడా చదువుకోలేని వాళ్ళు ఉన్నారు సార్, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ భయ్య.